ఇప్పుడు మాశరవ గారు రచించిన ఈ పుస్తకాన్ని పరిచయ కార్యక్రమం విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నంలో పెడదాం. పివి నరసింహారావు కూడా అలా చేసేవాడు. ఆయన పుస్తకాల గురించి అందరికీ మరింత దగ్గర అవుతుంది, అందరు ఆసక్తిగా చూస్తారని మాశరవ గారు చెప్తే మిత్రులతో మాట్లాడితే సంతోషంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం, మీరు అందరూ వచ్చారు. వివిధ వర్గాల నుంచి మహిళలతో సహా, విద్యార్థులతో సహా, నెల్లూరు నగర ప్రముఖులు, జిల్లా ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అలాగే మన మొత్తం శాసనసభ్యులందరూ రావడం, పార్లమెంటు సభ్యులు అటు ఒంగోలు ఇటు నెల్లూరు పార్లమెంటు సభ్యులు రావడం, తర్వాత మరి అందరూ 4 మాటలు మంచిగా నా గురించి చెప్పారు. శ్రీధర్ ఏమో ఇది కాదు ఆత్మకథ రాయాలని, ఆత్మకథ రాస్తే ఆత్మకథ నేను రాయాలి, జీవిత చరిత్ర వేరే వాళ్ళు రాయొచ్చు. చాలామంది ఒత్తిడి చేశారు నన్ను ఆత్మకథ రాయండి అని. ఆత్మకథ రాస్తే చాలామందికి ఇబ్బంది కలుగుతుంది, వాస్తవాలు చెప్పాలా. ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తించారో రాయాలి, న్యాయంగా రాయాలంటే కొంత ఇబ్బంది కలుగుతుంది, వద్దు అని చెప్పాను నేను. కొంతమంది ఒత్తిడి చేశారు కూడా నన్ను, ఇప్పుడు శ్రీధర్ చెప్పినట్టుగా చనువుగా. కానీ నేను ఆత్మకథకి అనుకూలంగా లేను. జీవిత చరిత్ర రాస్తామని ముందుకు వస్తే అది కూడా అంత సుముఖంగా లేకుండా నేను. కానీ మన ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పాడు, సార్ చరిత్ర, నేను అన్నారు చరిత్ర రాస్తారు కదా, చరిత్రలో ఉంటుంది కదా పేరు, బాధ ఎందుకన్నా. సార్ చరిత్ర అది దానంతా అది రాసుకోదు, ఎవరొకరు రాయాలి సార్ చరిత్రని, అందుకని మీరు అవకాశం ఇవ్వండి అంటే నేను మా పాత్రికేయుడిని ఆయన నేను రాస్తానని ముందుకు వస్తే తప్పనిసరిగా అలాగే అని చెప్పాను. చక్కగా రాశాడు పుస్తకాన్ని, నేను కూడా చదివాను పైనుంచి కింద వరకు, చక్కగా రాశాడు. మన అందరి తరఫున మాశరవ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భాష, అలాగే సంస్కృతి, సంస్కారం, చారిత్రక పరిజ్ఞానం ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి ఆయన పుస్తకాన్ని చక్కగా తీసుకొచ్చాడు. నేను ఇవాళ మీ ముందు చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైనా ప్రజా జీవితంలో రాదలుచుకున్న వాళ్ళు ముందు కష్టపడడం నేర్చుకోవాలి, కష్టపడే ఉండాలి. రెండోది నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. మూడవది సంస్కారవంతమైన వ్యవహారం పబ్లిక్లో చేయాలి. పబ్లిక్లో కానీ, శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ సంస్కారవంతంగా ఒకరికొకరు ప్రత్యర్థులమే కానీ మనం శత్రువులం కాదు. ఏ పార్టీలో ఉన్నా అందరూ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ఆచరించి నేను అటు రాజ్యసభలో కూడా అదేవిధంగా ఉండడం వల్ల అన్ని పార్టీల సభ్యులు రాజ్యసభ చైర్మన్గా నేను పదవి విరమణ చేసినప్పుడు అందరూ చాలామంది మనస్ఫూర్తిగా మాట్లాడారు, అన్ని పార్టీల వాళ్ళు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారు కూడా. నేను విమర్శలు చేస్తూ ఉంటాను, ఒక్కోసారి పొద్దునైన విమర్శలు కూడా చేస్తాను. కానీ ఎప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, హిట్టింగ్ బిలో ద బెల్ట్ అని. హిట్టింగ్ బిలో ద బెల్ట్ అని చెప్పని ఒక సామెత ఉంది. అంటే వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడం, అపశబ్దాలు వాడడం, ఆ పని ఎప్పుడు చేయలేదు. శాసనసభ ఉందంటే నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన ఉదయం 8 గంటలకు వచ్చి 1 గంట దాకా కూర్చునేవాడు. నేను కూడా ఉదయం 8 గంటలకు వచ్చి 1 గంట దాకా కూర్చునేవాడిని. అలవాటు అయిపోయింది. ఆ విధంగా అలవాటు అయిపోయి చిన్న వయసు ఉన్నప్పటికి కూడా అటు పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాగే గౌతు రచ్చన్న గారు, ఓంకార్ గారు, రేపాలు గారెడ్డి గారు మేము ఉంటే మేమిద్దరం కలిసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశాం. కొంతమంది అంటారు మాకు హోదా ఒకరిస్తే రాదయ్యా, హోదా ఎవరికి ఒకరిస్తే రాదు, ప్రతిపక్ష హోదా అని. మా పార్టీకి నేను ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అసెంబ్లీ మొత్తం స్తంభించిపోయేది కొద్ది రోజులు, ఒక్కోసారి ఒక్కొక్క విషయంలో. అభాగారెడ్డి గారి సిమెంట్ కుంభకోణంలో నేను మిత్రుడు జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా ప్రభుత్వం తలవంచక తప్పనిసరి పరిస్థితి కనిపించేవాడు. అది ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం. ప్రతిపక్షంలో సంఖ్యాబలం కాదు, మనం చెప్పే విషయంలో నాణ్యత ఉందా, చెప్పే విషయంలో వాస్తవం ఉందా, చెప్పే విషయం సమాజానికి ప్రతిబింబంగా ఉందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని రాజకీయాలకు రాదలుచుకునే వాళ్ళు యువత రండి, అవసరం కూడా ఉంది. కానీ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండండి, క్రమశిక్షణతో వ్యవహరించండి.
సంస్కారవంతమైన రాజకీయాలు చేయండి. అది నేను యువతరాన్ని వాడు కోరుకునేది. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న చిన్న విషయాల్లో కూడా కులం ఆపాదించి పెద్ద వాళ్ళందరినీ దాంట్లో అనవసరంగా వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ దాన్ని చూసి మనం ఓటు వేయాలి. అంతేకాని క్యాస్టు, క్రిమినాలిటీ, క్యాషు, కమ్యూనిటీ వాటి చూసి ఓటు వేయకూడదు. వేస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. 4 C's అంటాను నేను ఇప్పుడు: క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్ అండ్ డివోషన్. ఇవి కానీ మనం పాటిస్తే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఏ పార్టీకి చెందినవాడైనా ప్రజాస్వామ్యం గట్టిగా నిలబడుతుంది. రాష్ట్ర ప్రతిష్ట, దేశ ప్రతిష్ట కూడా మరింతగా ఇనుమడిస్తుందని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఇవాళ నేను చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచాను ఉదయగిరిలో. మొదటిసారి, రెండవసారి రూపాయి ఖర్చు పెట్టరా. ఆశ్చర్యం. ఇప్పుడు ఆ మాట చెప్తే కొంతమంది నమ్మే పరిస్థితి కూడా లేదు. ₹1 ఖర్చు పెట్టరా. మొదటి ఎలక్షన్లో నాకు 10,000 మిగిలింది. జనం ఇచ్చే డబ్బు 10,000 మిగిలితే అది ఏబీవీపీ ఆఫీసుకి అప్పునై ఉంటే కట్టేశాను. రెండోసారి ఎలక్షన్లో నాకు సుమారు 2 లక్షలు మిగిలింది. జనం ఇచ్చిన సంత ప్రతి ఊళ్ళో స్వాగతం పలికేది, డప్పులు కొట్టేది, దేవుడందా తీసుకెళ్ళేది. ఎండ ఉన్నా మామూలుగా ఉన్నా అక్కడ కొబ్బరికాయ, తమలపాకులు, ఒక్కలు ఒక 200, 300, 500 ఆ ఊరు బాబు ఈ డబ్బు జీప్కి డీజిల్ కోసం ఉంచని చెప్పేవాళ్ళు. అలా ఉండింది రాజకీయం ఆ రోజు. ఇప్పుడు పరిస్థితి మనం చూస్తున్నాం. డబ్బులు లేదే జరగదు అనే పరిస్థితి వాడు వచ్చింది. ఈ పరిస్థితి మనకు మంచిది కాదు. డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే జబ్బులు కూడా వస్తాయి. జబ్బులు అంటే వ్యక్తిగత జబ్బులు కాదు, ప్రజాస్వామ్యానికి జబ్బులు వస్తాయి. అది బలహీనపడుతుంది. అందుకని మనం అందరం కూడా సిద్ధాంతపర రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళకి ఆచరించాలి. నా చిన్నప్పుడు మా మామ, మేనమామ, ఈయన కాదు, మా మామగారు కాదు, మా మేనమామ నన్ను ఆన వెంకటరెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాడు. మా ఊరిలో అంతా అప్పుడు రాజకీయం, జనూరులో రాజకీయం ఏంది, ఆనం, యాంటీ ఆనం. ఆ పార్టీలు కాదు అప్పుడంతా, అటుండేది. సరే మా ఊరిలో పక్కంతా ఆనం వెంకటరెడ్డి గారు ఏం చెప్తే ఆయన నాకు చిన్నప్పుడు గుర్తు. ఆయన ముందు రోజు 2 రోజుల ముందు చెప్పేవాడు, పలానా గుర్తు కోటేయాలని. మేమందరం ప్రకారం అందరం స్లిప్పులు రాసి ఊళ్ళో వాళ్ళకి ఇచ్చాం, దీని ప్రకారం వేయాలని. అటుండేది ఒక అభిమానం, లేకపోతే దాని పట్ల విధేయత అన్నట్టు. ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. ఆయనకు చెప్పాడు, మావాడు ఏదో రాజకీయంలో చేరతాడటని. ఆయన చూసి ఏం పార్టీ రాబోయా అన్నాడు. నేను పార్టీ కాదు, నాకు ఎందుకో వాజ్పేయి గారు అంటే చాలా ఇష్టం, అందుకని వాజ్పేయి. అదే జనసంఘమా అన్నాడు. అవునన్నా. అరే అది ఉత్తరాది పార్టీ రా అన్నాడు. గమ్ముగా ఉన్నా. అది చదువుకున్న వాళ్ళ పార్టీ రా అన్నాడు. దేశంలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు, గెలవదు ఎప్పుడు అన్నాడు. గమ్ముగా ఉన్నా. ఆ తర్వాత ఆయన అది టౌన్ వాళ్ళ పార్టీ రా అన్నాడు. గమ్ముగా ఉన్నా. ఆఖరణ అది బ్రాహ్మణులు, కోమటోళ్ళు ఎక్కువగా ఉండే పార్టీ రా అన్నాడు. గమ్ముగా విన్నాను. ఆ రోజుల్లో కల్మషంతో మాట్లాడేవాడు కాదు, ఏం చెప్పినా గట్టిగా చెప్పేవాడు. ఆ తర్వాత ఆఖరణ అది శాకాహారుల పార్టీ రా అన్నాడు. అప్పుడు దాకా ధైర్యంగా వింటున్నాను నేను అన్నీ. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు అప్పుడు గుండె గుబేది. మన ఆయన నిజంగానా ఇది శాకాహారం తినాలి కావాలి, మాంసాహారం తినకూడదు అని. తర్వాత నేను వెళ్ళి అడిగాను. అడిగితే ఆర్ఎస్ఎస్ ప్రచారకుల వాళ్ళు అదేమి లేదు, మనం వచ్చేది మీటింగ్ కోసమే కానీ ఈటింగ్ కోసం కాదు, ఏదైనా తినొచ్చు, మన ఇంట్లో తినొచ్చు, నాన్ వెజిటేరియన్ శుభ్రంగా తిను, నువ్వు నన్ను కూడా పిలువు అవసరమైతే, నేను వచ్చి నీతో కలిసి నాన్ వెజిటేరియన్ తింటాను అని చెప్పాడు. అప్పుడు గుండె కుదిరపడింది ఆ రోజున. ఆన వెంకటరెడ్డి గారు ఆ మాట అన్న నన్ను మీ అందరికి చెప్తున్నాను, నేను బీజేపీ అధ్యక్షుడైన తర్వాత కాపు వీధి నుంచి ఆయన మిలిటరీ కాలం దాకా నడిచి వచ్చి పెద్ద ఆయన నన్ను మగోడు అనిపించేవారా భయ అన్నాడు. మన ఎదురు భాష మీకు తెలుసు కదా, మగోడు అనిపించేవారా బాబు, ఎక్కడ ఆల్ ఇండియా పార్టీకి ప్రెసిడెంట్ అయిపోయాను అని ఆనందంతో ఆయన నన్ను ఆశీర్వదించాడు. ఆ రోజుల్లో గోడ మీద రాసేవాడిని, నేను జెండాలు కట్టేవాడిని, కరెంటు స్తంభాలకి పెయింట్ కొని అది శక్తి కూడా ఉండేది కాదు. సోదరి పెయింట్స్ అని ఆయన అది రెడ్ ఆక్సైడ్ ఇచ్చేవాడు. దానికి పింఛను కూడా లేదు, తాటి బద్దలు కొట్టి దాన్ని బాగా అడిచి దాన్నే కుంచుగా చేసుకొని గోడ మీద రాసేవాడు. అప్పుడు పార్టీది దీపం గుర్తు. నేను ఆ దీపం గుర్తు కూడా సరిగా వేయడం నాకు వచ్చేది కాదు. నా అక్షరాలు నాకు మాత్రమే అర్థమయ్యాయి మొదట్లో.
నా అక్షరాలు నాకు మాత్రమే అర్థమయ్యాయి చదివితే, మిగతా అంత అంత అలా ఉండేవి. ఆ గుర్తేస్తే ఒక ఆయన అదేందమ్మయ్య ఆ ముసలోళ్ళు మనసు కింద పెడతారే దగ్గు వచ్చినప్పుడు అట్టేసేవేంది అన్నాడు ఆయన. అలా ఉండింది. అలా నిదానంగా అలవాటైపోయి ఈ స్థాయికి రాజకీయాల్లో వచ్చాను. అఖిల భారత అధ్యక్షుడు పార్టీకి. వాజ్పేయి గారు వస్తున్నారని మైక్ అనౌన్స్మెంట్ చేశాను కోపట్టు మైదానంలో. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు బహిరంగ సభ ఉంది. శ్రీ తరుణ హృదయ సామ్రాట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, అందరూ రండి, సభ జయప్రదం చేయండి అని మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని నేను. ఆ రోజుల్లో ఒకరోజు గోడ మీద రాస్తా ఉన్నాం, ట్రంక్ రోడ్లో కాపు వీధి సెంటర్లో ఉయ్యాల కాలువ అని ఉండేది. ఇప్పుడు కాలువ మూతపడిపోయినట్టుంది. దానికి ఆ పక్క ఈ పక్క గోడ ఉండేది, గట్టు. ఆ శేషమారు రంగమారు వదిలేటప్పుడు అటు వస్తుండేవాడు. నేను ఆడు కూర్చొని కింద గోడకి మీద రాస్తా ఉన్నా. ఇద్దరు అమ్మాయిలు నరకితో పోతున్నారు, వాళ్ళు మారుకుంటున్నారు. మన ప్రెసిడెంట్ రాకున్నాడేది. రెండు అమ్మాయి మన ప్రెసిడెంట్ గోడ మీద ఎందుకు రాస్తాడు అని ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. కూల్ డ్రింక్, నేను గెలిస్తే నీ కూల్ డ్రింక్ ఇప్పిస్తా, నువ్వు గెలిస్తే నా కూల్ డ్రింక్ ఇప్పించాలి. పండు పెట్టుకున్నారు. వెనకెట్టితో నేను కూర్చొని రాస్తున్నాను. వాళ్ళ మాటలు నిలబడి తిరిగారు. ఆ అమ్మాయి అబ్బా అన్యాయంగా నా కూల్ డ్రింక్ బాగుంటారు కదా సార్, పందెం బాగుంటారు కదా అని గోడల మీద రాసి మైక్ అనౌన్స్మెంట్ చేసి కరెంటు స్తంభానికి జెండాలు కట్టి అలా కష్టపడి పనిచేయడం వల్లనే అదే పార్టీకి అదే అటల్ బిహారీ వాజ్పేయి లాలకృష్ణ అద్వానీ గారి మధ్యలో కూర్చొని అధికార పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం వచ్చింది. రాజకీయ పార్టీలు అది పార్టీ గొప్పతనం ఒకటి, నాయకుల యొక్క అభిమానం రెండవది. మూడవది కష్టపడి పనిచేయడం. కష్టపడి పనిచేస్తే మనం గెలిచినా గెలవకపోయినా నమ్మిన పార్టీలో ఉంటే తప్పనిసరిగా ప్రజలు మనల్ని ఆదరిస్తారు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. దాంతోపాటు ఆ రోజుకి ఈ రోజుకి కొంత తగ్గాయి, ప్రమాణాలు తగ్గాయి. తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో, అయోధ్యలో రామ మందిరం ఇచ్చినట్టే నిన్న ఏదో బద్రీనాథ కేదార్నాథ వస్తుంది. ఇవన్నీ సమాజంలో కొంత విలువలు తగ్గిపోతున్నాయి, పద్ధతులు తగ్గిపోతున్నాయి. దానికి ఉదాహరణలు ఇవి. దానికేదో అలా రాజకీయం తీసుకొని దాని మీద అయోధ్య ఉద్యమం చేశారు, ఉద్యమం అంతా తప్పు, వ్యక్తులు కొంతమంది చేసిన తప్పు అది. దాన్ని విచారిస్తారు, గట్టిగా చర్య తీసుకుంటారు. కానీ పతనం, విలువల పతనం తిరిగి విలువలతో కూడుకున్న ప్రజాజీవనం, విలువలతో కూడుకున్న రాజకీయం, సిద్ధాంతపరమైన రాజకీయం, అలాగే సంస్కారవంతమైన వ్యవహారం, వీటన్నింటినీ తిరిగి తెచ్చే ప్రయత్నం చేయాలి మనందరం. అది కానీ చేస్తే ఈ దేశం తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉంది మనకి. మోడీ గారు నాయకత్వాన్ని వాడు చూస్తున్నాం మనం. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువు మన ఇండియా. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ప్రపంచం నుంచి అంతా చదివేవాళ్ళు. హ్యూయన్ సాంగ్, పాహియాన్, చైనీస్ యాత్రికులు వచ్చి రాశారు వాటి గురించి. అందుకే వాడు దాని మీద దండయాత్ర చేసి ఆ నలంద విశ్వవిద్యాలయాన్ని అంతా ధ్వంసం చేశాడు, మనకున్న సంపదలంతా. అది వెనకబడిపోయాం. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, మనల్ని పరిపాలించారు, మనల్ని దోచుకున్నారు, మన అభిమానాన్ని కూడా దోచుకున్నారు, మనం ఇంగ్లీష్ అలవాట్లు నేర్పించారు. వాళ్ళు గొప్ప అని మనం తక్కువ అని. ఇప్పుడు మళ్ళా తిరిగి భారతదేశం పుంజుకుంటుంది. ప్రపంచంలో ఉన్నట్టు పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా మన తెలుగువారు, మన భారతీయులు ఇవాళ 11 మందికి పైగా సీఈఓలుగా ఉన్నారు. నాదండ సత్య, సుందర పిచాయ్, ఇందిరా న్యూవి పేర్లని చెప్పి సమయం తీసుకోండి. నేను ఇప్పుడు ఎక్కడ ఈ దేశంలో, ఈ భూమిలో, ఈ నేలలో, ఈ గాలిలో, ఈ నీరులో ఒక ప్రత్యేకత ఉంది, తెలివి ఉంది. దాన్ని మనం మంచిగా ఉపయోగించుకొని దేశ ప్రతిష్టను మన తిరిగి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. మోడీ గారి వాళ్ళ ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం ఉంది. చాలామందికి సీరియస్గా గమనించితే కానీ తెలవదు. ఆర్థిక మాంద్యం ఉంది అన్ని దేశాల్లో. ఆడ విలువలు పడిపోతూ ఉండవు. ఇది ఆర్థిక స్థితి. ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికంగా ముందుకు పయనిస్తున్న దేశం భారతదేశం అని చెప్పని IMF కూడా ఈ మధ్య చెప్పింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకటించింది. మనకి అంత గొప్ప దేశంలో మనం ఉన్నాం. మనం కూడా అందరం సహకరిస్తే నన్ను ఎవరు అడిగారు, నేను ఇందాక దాంట్లో కూడా వచ్చారు, దేశభక్తి అంటే ఏందని. ఎవరి పని వాళ్ళు చేయడమే దేశభక్తి అని చెప్పాను. నేను మామూలుగా అట్లా మాడుతుంటాను. దేశభక్తి అంటే ఏది సార్ అడిగాడు ఒక కుర్రాడు. ఎవరి పని వాళ్ళు చేయడమే దేశభక్తి అని చెప్పాను. ఒకడేమో యోగా చేస్తే నాకేమొస్తుంది సార్, నువ్వు యోగుడు అవుతావురా అని చెప్పాను.
యోగా చేస్తే యోగ్యుడు అవుతావు. ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఫిట్ విల్ బి మెంటల్ అలర్ట్ అని చెప్పారు. వికసిత భారతదేశం కావాలని ప్రధానమంత్రి గారు చెప్తూ ఉన్నాడు. 2047కి ప్రపంచానికి ఒక గురువుగా మనం తిరిగి తయారై వికసిత భారతదేశాన్ని అన్ని రంగాల్లో, కేవలం ఆర్థిక రంగమే కాదు, అన్ని రంగాల్లో పేరెన్నిక కన్నట్టెక్క మనుషులు తయారు చేయాలి. అందరూ ఎవరి కాళ్ళపై వాడు నిలబడాలి. ప్రభుత్వం పైన వైపు చూడకుండా ఎవరి కాళ్ళపై వాడు నిలబడే విధంగా వికసిత భారతం కావాలని కోరుతున్నాడు. ఆ భారతం కావాలంటే అందరూ, అన్ని పార్టీలు సహకరించాలా, మన అందరం కూడా సహకరించాలా. ఈ ప్రభుత్వాలు ఈ ఉచితాలకు సెలవు పెట్టి, ఉచితం అంటే అనుచితం అని నా ఉద్దేశం. నేను ప్రతి దగ్గర చెప్తూ ఉన్నాను మీటింగ్లో. నేను ఇప్పుడు పార్టీలో కూడా లేదు కాబట్టి పార్టీ వాళ్ళకు కూడా గొడవ లేదు. లేకపోతే వాళ్ళు అంతకుముందు చెప్పేవాడు సార్ మీరు మాట్లాడితే సార్ అని. ఉచితం ఎందుకయ్యా? ఉచితం ఇవ్వాల్సిన రెండింటికి నేను ప్రతి దగ్గర క్యాంపెయిన్ లాగా తీసుకున్నా. నా లైఫ్లో ఒక అంబిషన్ లాగా తీసుకున్నానండి. ఏంటంటే విద్య, వైద్యం వాటిని ఫ్రీగా ఇవ్వండి పేదవాళ్లకు. అంతేకాని మీరు ఇవన్నీ ఇస్తాం, బస్సులు ఫ్రీగా ఇస్తాం, బస్సులు ఆడవాళ్ళందరూ ఫ్రీగా జరగండి అంటే సోనస్పేట వాళ్ళు రంగనాథపేటకు పోయి చాంగడులో లేకపోతే బెండకాయలు కొనుక్కొని రావాలన్నా ఎవరిని అడిగారు అసలు? ఎందుకు అనవసరంగా ఎందుకు ప్రభుత్వాలు ఇలా చేస్తున్నా నాకు తెలవదు. ఎంతో తెలివిగా ఉన్న నాయకులంతా వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మనం ఇవ్వాలా? ఇవ్వకపోతే ఏమవుతుందని అదేమి ప్రజలు అనుకుంటే మార్పు చేస్తారు. కొన్ని ఎలక్షన్లో జనం వాళ్ళంతా వాళ్ళు పరిగెత్తి వెళ్ళి దేశంలో ఉన్నవాడు, విదేశంలో ఉన్నవాడు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాడు వచ్చి ఉత్సాహంగా ఓటేలా డబ్బు కోసం వేశారు. కాబట్టి రాజకీయ పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకోవాలి. అలాగే రెండవది, ఈ పార్లమెంటు అసెంబ్లీలో జరిగే చర్చల్లో కూడా తమ సభ్యులు ఎలా పాల్గొంటున్నారని చెప్పి రాజకీయ పార్టీలు సమీక్షించుకోవాలి. అలాగే రాజకీయ పాఠశాలలు పెట్టాలి. ఆచార్య రంగా గారు ఆ రోజుల్లో రంగా రాజకీయ పాఠశాల నుండి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పాఠశాల పెట్టేవాళ్ళు, జనసంఘ పార్టీ రాజకీయ పాఠశాల పెట్టి ట్రైనింగ్ ఇచ్చేది కార్యకర్తలకి. ఇవాళ కూడా మళ్ళీ తిరిగి ఆ పాఠశాలలు పెట్టాల్సిన అవసరం. రాజకీయ పార్టీలు తాము ఇచ్చే హామీలు, ఈ హామీలకు తగినంత ఆర్థిక స్తోమత బడ్జెట్లో ఉందా అని రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కేసుకొని మేము ఇది ఫ్రీగా ఇస్తాం అనుకుంటున్నాం, ఇంత బడ్జెట్ ఉంది, ఇంత ఆర్థిక శక్తి ఉంది, రాబోయే రోజుల్లో ఇంత ఆర్థికంగా ఎదుగుతామని చెప్పగలగాలి. ఇది మాత్రమే నేను ఈరోజు నాకు ఎంతో ప్రేమతో ఇంతమంది శాసనసభ్యులు, సోదరులు, సోదరీమణులు, పార్లమెంటు సభ్యులు, పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఒక వేదికపై వచ్చి ఇవాళ నా పుస్తకాన్ని విడుదల కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఎప్పుడు ఏదైనా రాయాలన్నాడు రాసేటువంటి తప్పనిసరిగా శ్రీధర్ని పిలిచి మాట్లాడతారు. ఎందుకంటే శ్రీధర్ అనుకున్నా అంటే ఏమైనా చేస్తాడు. నా చిన్నప్పటి చేసేవాడు. నేను మామూలుగా ఎవరిని వాడు వీడని అన్నం ఉంది మామూలుగా. కానీ శ్రీధర్తో చనువు ఉంది, అంత చనువు ఉంది, కష్టపడి పనిచేస్తున్నాడు. మిగతా రాజకీయాల సంగతి ఆయన రాజకీయం ఆయన అనుకోండి. కష్టపడిన పనిని ఇష్టపడి చేస్తే నష్టపడేది లేదు అనేది నా యొక్క ఉదాహరణ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొన్ని విలువలు, సాంప్రదాయాలు పాటిస్తూ ప్రజాజీవనంలో ముందుకు వెళ్ళాలని ఈ పుస్తకం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభాకరయ్య. నేను అన్నాను, ఎక్కడ ఎన్ని హైదరాబాద్ పెట్టాము, విజయవాడ పెట్టాము చాలు కదా అంటే కాదని మనవాళ్ళు నెల్లూరులో పెట్టాలన్నా. నెల్లూరులో పెడతామంటే నేను 2వ తారీఖు తిరుపతిలో ఉన్నా. భానుప్రకాష్ రెడ్డి అని ఒక సీనియర్ నాయకుడు, ఆయన కూతురు పెళ్లికి 3వ తారీఖు పెట్టుకోమంటే వీళ్ళు అక్కడి నుంచి మెసేజ్ ఇచ్చారు, ప్రశాంతమ్మ, ప్రభాకర్ రెడ్డి, మేము లేకుండా పుస్తకం ఇదేంది, మేము వస్తాం, 5వ తారీఖు వస్తాం, మా విపిఆర్ హాల్లోనే పెట్టండి, పుస్తకాన్ని అక్కడే ఆవిష్కరించాలా, ఆ తర్వాత మేమే అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాం, మంచి భోజనం, అందరూ భోజనం తిరిగిపోవాలని చెప్పని వాళ్ళు మెసేజ్ ఇచ్చారని దీపమ్మ నాకు చెప్పింది. సరే, ఇంకా నా మీద అభిమానంతో అటు ప్రభాకరయ్య, ప్రశాంతమ్మ అన్నప్పుడు సరే 5 మారుద్దాం అని చెప్పి నేను 3వ తారీఖు వచ్చి 5 దాకా ఉన్నాను. ఇవాళ దాకా వెంకటాచలంలో మామూలుగా ఒకరోజు పని అయిపోతే వెళ్ళిపోయేవాడిని. ఆ వచ్చాను కదా అని నెల్లూరు జిల్లాకు నేను మంజూరు చేయించిన అభివృద్ధి పనులు కొద్దిగా సమీక్షించాను, వెళ్ళి చూశాను. కొన్ని ఎన్సీఆర్టీ కానీ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నేను లిస్ట్ ఇప్పుడు పెట్టను. నాకు నారాయణ గారికి చెప్తున్నాను కదా, నేను ఈ రాష్ట్రానికి 7 లక్షల ఇళ్ళు ఇచ్చాను. 7 లక్షలు అందరూ నన్ను ఆశ్చర్యపోయారు. ఎట్లా ఒక్క రాష్ట్రానికి ఎట్లేస్తారు సార్ 7 లక్షలు అని? ఇస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఇస్తాను నేను చెప్పి ఇచ్చాను. ఈ రాష్ట్రానికి అప్పుడు ఏంటంటే కేంద్రంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి అవకాశాలు ఉన్నాయో 32 మంది మంత్రులను పిలిచి
నా చేంబర్లో సమావేశం పెట్టి మీరు ఏం చేయగలరు మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ఏర్పడడానికి వ్యతిరేకం కాదు పార్టీ కూడా చెప్పింది అందువల్ల దాన్ని వ్యతిరేకించే సమస్య లేదు కానీ ఆంధ్ర ప్రాంతం ఆర్థికంగా వెనకబడిపోయి ఉంది కాబట్టి మీరు ఏం చేయగలరో చెప్పండి అని 32 మంత్రులు పిలిపించి నా చేంబర్కి పిలిపించి వాళ్ళందరితో మాడా వాళ్ళందరూ అనేక హామీలు ఇచ్చారు. ఇళ్ళు కూడా మనం ఉదారంగా మంజూరు చేయడం కూడా జరిగింది కానీ వాటిని ఉపయోగించుకోకపోతే అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు పక్కన పెట్టి ఒక మంచి గుణం ఏంటంటే ఢిల్లీలో ఏదన్నా స్కీమ్ గురించి చర్చిస్తున్నారని తెలిస్తే ఇవాళ చర్చిస్తున్నారని తెలిసిందనుకోండి రేపు ఉదయానికి అంతా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన రెడీగా ఉంటాయి వచ్చి ఉంటాయి మాకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి ఈ స్కీమ్కి ఇలా ఆయన ఆ విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు కొంత ఇంకా పెద్ద ప్రపంచంలో పెద్ద గొప్ప అమరావతి కట్టాలంటున్నాడు. అమరావతి కట్టండి నేను మనం చెప్పా చంద్రబాబు నాయుడు గారికి అయ్యా మనకి జనం ఇచ్చిన టైము 2020 ఎంత నెక్స్ట్ ఈ అసెంబ్లీ టైం అది అంతవరకు గుర్తుపెట్టుకొని పనిచేయండి అని నేను శృతిమితంగా చెప్పాను ఆయన. సమయం లోపల మనం ఎన్ని చేసి చూపించగలమో అది జనం చూసి ఆశిస్తారు. అమరావతి చాలా నేను బహిరంగ వేదికగా చెప్తూ ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజు కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఇప్పుడు కాదు ఈ వివాదాన్ని ఎవరు లేకుండా ఉన్నప్పుడు కూడా చెప్పాను అటు రాయలసీమ నుంచి ఇటు సర్కారు జిల్లాల నుంచి ఇటు తెలంగాణ నుంచి ఏ పక్క నుంచి వచ్చినా కేంద్రం గుంటూరు విజయవాడ మధ్య అందువల్ల అక్కడే మన చరిత్రాత్మకమైన తెలుగు వాళ్ళకి ఒక గొప్పతనం ఉంది. అమరావతి అంటే దానికి ఒక ధ్యాన కటకం అని మంచి పేరు ఉంది అందుకని అమరావతి పేరు పెట్టి అక్కడే పెట్టండి రాజధాని అని చెప్పాను నేను ఆయనకి ఆ రోజులో. నా సలహా నా ప్రకారం చేశాడని నేను చెప్పను ఆయనకు అనేక మంది అనేక రకాలు చెప్పుంటారు. ఉత్తమంగా మంచి ప్రదేశాలు సెలెక్ట్ చేశారు. దాని నిర్మాణం ఎంతవరకు అవసరమో ముందు వాటిని పూర్తి చేసి ఆ తర్వాత ఇతర హంగులు చూడవచ్చు. రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి దాంట్లో అనుమానం లేదు కానీ ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏంది ప్రాజెక్టులు వచ్చి పెట్టిన తర్వాత ఈ పైకి వచ్చి డెవలప్ అయిన తర్వాత అప్పుడు ట్యాక్స్లు వస్తాయి ప్రభుత్వానికి కొంత సమయం పడుతుంది దానికి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ముందు అమరావతి నగరాన్ని నిర్మాణం చేసుకొని తర్వాత దానికి కావాలంటే విస్తరణ చేసుకోవచ్చు అనేది నా యొక్క ఉద్దేశం. ఆ విషయంలో కూడా నా అభిప్రాయం అది. నేను ఇప్పుడు రాజకీయాలు విరమించాలి ఇంకా రాజకీయాల్లో ఉండేటికి అవకాశం కూడా లేదు ఎందుకంటే రాజ్యాంగ పదవికి పోయిన తర్వాత రాజకీయాలు మాడకూడదు. రాసి ఉందా ఎక్కడన్నా పుస్తకంలో అడిగాడు మొన్న ఆయన ఏది సార్ మీరు అడిగి చెప్తారు రాయబడేదయ్యా అది సాంప్రదాయం అది పద్ధతి ఉన్నతమైన వ్యక్తులు ఆ స్థానంలో ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ అలాంటి మహనీయులు వాళ్ళు ఎవరు రాజకీయాల్లో తర్వాత రాలేదు. నేను కూడా నిర్ణయించుకున్నాను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాజకీయాలు లేకుండా బట్ ప్రజా జీవనంలో మాత్రం ఉండాలి తిరుగుతూ ఉండాలి. నా అభిప్రాయాలు 10 మందికి చెప్తూ ఉండాలి. నా అభిప్రాయాలు నేను చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. తిరగకుండా ఉంటే కూడా సరిగా ఆరోగ్యం సరిగా ఉండదు. తిరుగుతూనే ఉంటా కొంత ఇబ్బంది ఉంది నాకు శరీరంలో కూడా కొంత ఇంతకుముందు అంత చురుగ్గా లేదు శరీరం కొంత ఇబ్బంది ఉంది నాకు 30 సంవత్సరాలు డయాబెటిక్ కూడా నేను కొంత ఇబ్బంది నడుము కొంత నొప్పిగా ఉంది. అయినా తిరుగుతూ ఉంటే జనాన్ని కలుస్తూ ఉంటే మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే ఆ సంతోషం ఇవన్నీ మర్చిపోతున్నాను. బ్యాక్ పెయిన్ మర్చిపోయి ఆ పెయిన్ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. అందుకే నేను చెప్పాను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. తిరుగుతూ ఉంటాను జనాన్ని కలుస్తూ ఉంటాను నా అభిప్రాయాలు చెప్తూ ఉంటాను. నా అభిప్రాయాలే అందరూ పాటిస్తారని చెప్పను. నేను చెప్తూ ఉంటాను నచ్చిన వాడు కొంతమంది దాన్ని పాటిస్తారు కొంతవరకు మేలు జరుగుతున్న ఉద్దేశం నాది అందుకని తిరుగుతున్నా. ఇందాక ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. మా అమ్మాయి గురించి మాట్లాడాడు చంద్రమోహన్ లేకపోతే రామనారాయణ 2004లో వాజ్పేయి గారు నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే అప్పుడు మా అమ్మాయిని అడిగారు క్యాకర్ రావాలి చెప్పింది. రాజనీతి రుచి హే రాజనీతి తెలుసుకోవాలని ఉంది అంతేగాని పోటీ చేస్తావా నేను చేయను. నేను నాయకురాలు కావడం నీకు ఇష్టం లేదా నేత నై బన్నా చాతే అన్నాడు ఆయన. బన్నా చేస్తాం అంది. నాయకురాలు కావాలని అనుకుంటున్నాను అంది. మరి రాజకీయాల్లో రాకుండా నాయకురాలు ఎట్ట అవుతావు అంటే 2004లో దీపమ్మ చెప్పిన మాట ఏంటంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళే నాయకులు కాదు ఏ రంగంలో అయినా పేరు ప్రఖ్యాతులు సాధిస్తే వాళ్ళు కూడా నాయకులే. డాక్టర్ కానీ యాక్టర్ కానీ ట్రాక్టర్ నడిపే రైతు కానీ మంచి పనులు చేస్తే వాళ్ళు నాయకులే. అందువల్ల నేను నాకు తోచిన పని చేస్తాను. నాకు ఏ విధమైన
ఏ కోశాన్ని కూడా ఎక్కడ కూడా నాకు బాధ లేదు. నా కొడుకో నా కూతురో చాలామంది ఒత్తిడి చేశారు. మీ అబ్బాయి 6 అడుగులు 2 అంగుళాలు ఉన్నాడు, మంచి హైట్ ఉన్నాడు, పెడితే ఉదయగిరి ఆత్మకూరు గెలిచిపోతాడని. లేదని చెప్పాను నేను. మీ అమ్మాయి కాస్త చురుగ్గా ఉంటుంది కదా, అమ్మాయిని పెట్టండి అని పార్లమెంటుకి పోటీ చేయమని అడిగారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా పాపగా నిలబడి ఎదురుచుడు వదిలేస్తామన్నాడు. నేను చెప్పాను, నేను ఉండగా కుటుంబ సభ్యులను ప్రోత్సహించను, ఎందుకంటే నాకు డైనాసిటీ వారసత్వ రాజకీయాలు ఇష్టం లేదని. లేకపోయినా రాజకీయంలో రాకపోయినా ఇవాళ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తూ ఎక్కువ మందికి సేవ చేస్తూ సంతోషంగా సుఖంగా ఉంది మా అమ్మాయిని నేను అనుకుంటున్నాను. నన్ను ఎప్పుడు అడగలను, నేను రాజకీయాలకు పోతాను, అది చేస్తాను, ఈ పని చేస్తాను. అందుకని స్వర్ణ భారత్ ఇవాళ నెల్లూరులో వెంకటాచరణ 25 ఏళ్ళు అవుతుంది, రేపు ఆగస్టుకి 25 ఏళ్ళు. అలాగే విజయవాడలో, అలాగే హైదరాబాదులో ఇలా సామాన్య జనానికి సేవ చేయడం, గ్రామీణ ప్రజలకు, మహిళలకు, యువతకు వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇవ్వడం, ఇచ్చే కార్యక్రమాన్ని చేయడం. దాంట్లో ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ మధ్య మీరు చూసి ఉంటారు, ఒక అబ్బాయి గూడూరు రైల్వే స్టేషన్లో 8 ఏళ్ళోడు పోలీసు వాళ్ళకి దొరికాడు. టికెట్ రాకుండా వచ్చాడు, దిగాడు. అక్కడ పట్టుకున్నారు, టికెట్ లేదు. టికెట్ అంటే నయ్యా, వాడికి తెలుగు భాష కూడా సరిగ్గా రాదు, సరిగ్గా అసలు రాదు. అమరావాణి పోలీసులు ఎస్పీకి అప్పగించారు, రైల్వే పోలీసులు అప్పగిస్తే ఎస్పీ కలెక్టర్ మాడి మన ట్రస్టులో స్వర్ణ భారత్ ట్రస్టులో పెట్టారు. వాడిని 8 ఏళ్ళప్పుడు తీసుకొస్తే అక్కడ ఉండి వాడు శిక్షణ పొంది ఈ మధ్య 24 ఏళ్ళు వచ్చేవాడికి. ఇక్కడే ఉండి శిక్షణ పొందాడు. 24 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ లోపల వాడు ఎవరో ఎక్కడ వాడు అని విచారణ మొదలుపెట్టి కనుక్కుంటే వాడికి అంత గుర్తులేదు. మా నాయన బేకరీలో పనిచేసేవాడు అని. ఎక్కడంటే ముంబాయిలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి చెప్పి నేను, అలాగే ఇతర పార్టీ వాడు ఉంటే వాళ్ళకి చెప్పి మొత్తం బాంబే అంతా గాలించి అక్కడ బేకరీలు కనుక్కొని, ఆ బేకరీలో మా నాన్న పనిచేసేవాడు, నన్ను కూడా బేకరీలో పనిచేయమన్నాడు, ఆ వేడికి తట్టుకోలేక నేను వచ్చేసానని చెప్పాడు వాడు. సరే బాంబేలో ఫైనల్గా వాళ్ళ నాన్న లొకేట్ చేస్తే తర్వాత ఆ అబ్బాయి చేత వాళ్ళ నాన్నతో మాట్లాడించింది దీపమ్మ. మాటిస్తూ ఎంత సంతోషపడినాడో చెప్పలేము. తర్వాత ఆ అబ్బాయిని తీసుకొని ఆ కుర్రోడిని దీపమ్మ వారణాసి పక్కన వాళ్ళ ఊరు, కాశీ పక్కన వారణాసికి వెళ్ళి వాళ్ళ ఊరిలో ఈ కుర్రాడిని వాళ్ళ ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేసింది. ఊరు బయటకు వచ్చి స్వాగతం పలికారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇక్కడ మన ఈనాడు వీటిలో సరే, సహజం జ్యోతి, సాక్షి వీటిలో, కానీ అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ఈ వార్త ప్రచురించింది. నాకు మనసు ఎంత సంతృప్తి ఇచ్చిందో చెప్పలేను నేను. నా బిడ్డ ఇంత అద్భుతమైన కార్యక్రమం, 16 సంవత్సరాలు కుర్రాడిని పెంచి చదువు చెప్పి వాడికి శిక్షణ ఇప్పించి వాడిని తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం. అయితే దాంట్లో చిన్న యాంటీ క్లైమాక్స్ జరిగింది. అదేమిటంటే అక్కడ పోయిన తర్వాత వాడు 15-20 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత గొడవ పెట్టుకోండి, నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను, అక్కడికి స్వర్ణ భారత్కి పోతానని వచ్చాడు. వస్తే దీపమ్మ మన ట్రస్ట్లో ఉంటాడు, ఏముంది, కానీ కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాలు ఒక కుర్రోడిగా పనిచేస్తానని చెప్పని తిరిగి ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయి ఉన్నాడు. అలాంటి అద్భుతమైన పనులు స్వర్ణ భారత్ చేస్తూ ఉంది ఆదర్శవంతంగా. అలాంటి ట్రస్టుని మా దీపమ్మ నిర్వహించడం, అలాగే ముప్పవరం ఫౌండేషన్ పేరుతో మన కుటుంబం కూడా కొంత మేలు చేయాలి. కేవలం మిత్రులతో సహకారంతో ఏర్పడింది స్వర్ణ భారత్. కుటుంబం కూడా కొంత చేయాలని ముప్పవరం ఫౌండేషన్ పెట్టి దాంట్లో కంప్యూటర్ ట్రైనింగు, రైతులకు శిక్షణ, ఇలాంటి కార్యక్రమాలు ఇస్తున్నారు. నేను మిమ్మల్ని నా మీద అభిమానం చూపిస్తున్నారు, సంతోషం. మీరు స్వర్ణ భారత్ మీద కూడా అభిమానం చూపించండి భవిష్యత్తులో. ఇందాకే చెప్తున్నా, మీరు ఎంతో కాలం ఉండాలని. ఎంతో కాలం నాకు ఇంకా ఒక 3 ఏళ్ల దాకన్నా ఎక్కువ బతకాలని కోరిక లేదు. మన కోరిక ప్రకారం నడవదనుకుంటే పైనుండి ఆయన రాసి ఉంటాడు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు బసవతారకం హాస్పిటల్ ఇనాగ్రేషన్ దాంట్లో 25 ఏళ్ళు అయినప్పుడు ఫంక్షన్ పెట్టాము. ఫంక్షన్లో మాట్లాడుతూ 25 ఏళ్ళకి మనం అందరం కలుసుకున్నాం, చాలా బాగా డెవలప్ అయింది, నెక్స్ట్ 50 ఏళ్ళకి కూడా స్వర్ణోత్సవం, వజ్రోత్సవం చేసుకోవాలా, ఇప్పుడు అందరం కలిసి చేసుకోవాలన్నాడు. నేను పక్కన అడిగా, నీ వయసు ఎంత ఇప్పుడు? మీకన్నా 10 ఏళ్ళు తక్కువ. అయితే ఇంకొక 25 సంవత్సరాల తర్వాత కూడా ఉండి ఉంటాను, నేను ఉంటాను అని అతను ధైర్యంగా విశ్వాసంతో చెప్పాడు. ఆ మీటింగ్లో చెప్పాడు ఎవరుగా, వెంకయ్యనాయుడు గారు నాకు వయసులో పెద్ద తేడా లేదు, కానీ ఆయన శరీరాన్ని ఎక్కువ ఓవర్ యూజ్ చేశాడు, అందువల్ల కొంత ఆరోగ్య సమస్య. కరెక్ట్,
నేను ఓవర్ యూజ్ చేశాను. రాత్రి బౌళ్ళు పనిచేశాను, రాత్రి గోడ మీద రాశాను, మైక్ అనౌన్స్మెంట్ చేశాను, కాలేజీ పోయి చదువుకునేవాడిని, ఏబీవీపీ కోసం అన్ని మీటింగ్కి అన్ని దగ్గరికి వెళ్ళేవాడిని. యువమోర్చాలు తిరిగినప్పుడు కూడా అట్లే రాష్ట్రాలు తిరగడం, అలాగే దేశం తిరగడం. ఈ దేశంలో 523 జిల్లాలు తిరిగాను నేను. బహుశా సమకాలీన రాజకీయాలు ఎవరు తిరిగి ఉండదు. ఒకే రోజు విమానంలో, హెలికాప్టర్లో, అలాగే కారులో ప్రయాణం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు 8 సార్లు హెలికాప్టర్ యాక్సిడెంట్ అయింది. ఒకసారి హెలికాప్టర్ కాల్ చేశారు, మీ అందరికీ తెలుసు, మన జార్ఖండ్లో. అది తిరుగుతూ ఉంటే ఆ ఉత్సాహం వేరు. నాతో పనిచేసిన సత్యకుమార్ కూడా నాకు అంత సహకారంగా ఉంటూ ఇప్పుడు రాష్ట్రంలో మంత్రి అయ్యాడు, ఆరోగ్య శాఖ మంత్రి అయ్యాడు, కష్టపడి పనిచేయబట్టి సహాయకుడిగా ఉండి. ఇప్పుడు ఉండే విక్రాంత్ కూడా 22 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. నా దగ్గర పనిచేసిన వాడు ఎవరు వెళ్ళినా కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకున్నారు. అందుకని వాడు కూడా మంచిగా గుర్తింపు తీసుకుంటున్నారు. కాబట్టి నేను అందరినీ కోరేది ఏంటంటే, అయ్యా కష్టపడండి, మీకు ఇష్టపడిన రంగంలో పనిచేయండి, విశ్వాసంతో ఉండండి, మధ్యలో పని వదిలిపెట్టవద్దు ఎవరు అనేది నేను యువతరాన్ని కోరుకునేది. దాంతోపాటు రాజకీయాల్లోకి వచ్చి మంచి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాల్సిందిగా యువతకు పిలుపునిస్తూ నాకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులందరికీ నేను అందరి పేర్లు తీసుకున్న సమయం పడుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరందరూ కూడా పూర్తిగా హాజరై మొత్తం హాలు మెండుగా ఎక్కడ ఖాళీ లేదు, వెనక నిలబడిన చాలామంది. మీరందరూ కూడా వచ్చినందుకు, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, నా మీద అభిమానం చూపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారాలు. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్. మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.